ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకు, ఎలాంటి వాళ్ళో తెలుసుకో. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించకు. వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలో చూసుకో. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. మేము ఉండే అపార్ట్మెంట్లో బట్టలు ఆరేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఎండ వచ్చినప్పుడు ఓకే, కానీ వర్షం వచ్చినప్పుడు తడిచిపోతున్నాయి. బాల్కనీలోకి జల్లు కొడుతుందన్నమాట. అందుకే మమ్మీ దీన్ని ఆర్డర్ చేసింది. దీంతో అయితే హ్యాపీగా ఆరేసుకోవచ్చు కదా. దీన్ని ఎక్కడైనా ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరేసుకోవచ్చు కదా. మెయిన్గా మా యూనిఫామ్స్కే ఇబ్బంది. ఏది లేకపోయినా కొడతారు మా స్కూల్లో. ఈవెన్ సాక్స్ కూడా చెక్ చేస్తారు షూ తీసి. ఒకవేళ వేసుకొని వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారు. అందుకే తమ్ముడు నేను ఏ రోజు కూడా ఏ ఒక్కటి మిస్ చేయము. ఈ స్కూల్లో ఫేస్ తుడుచుకోవడానికి నాప్కిన్ కూడా తెచ్చుకోమంటారు. అది మర్చిపోయినా కూడా కొడతారు. ఇంకా నాకు ఈ స్కూల్లో బాగా నచ్చింది ఏంటంటే ఫ్రైడే ఇంకా సాటర్డే జీకే అండ్ జీడీ కండక్ట్ చేస్తారు. ఫ్రైడే రోజు ఈవినింగ్ జీకే కండక్ట్ చేస్తారు. జీకే అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ సాటర్డే రోజున ఈవినింగ్ జీడీ కండక్ట్ చేస్తారు. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్స్ అన్నమాట. వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్, ఇంకా దానికి సంబంధించిన మ్యాటర్ కూడా చెప్పాలి. వీటిని కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే పిల్లల్లో స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టడం కోసమే. ఇంకా అంతేకాకుండా మాకు జనరల్ నాలెడ్జ్గా అన్నీ తెలుస్తాయి కదా. ఈ జీకే ఇంకా జీడీని 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే కండక్ట్ చేస్తారు. మిగతా ప్రీ ప్రైమరీ అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్కి ఇది లేదు. ఇంకా మా స్కూల్లో నర్సరీ నుంచి 3rd క్లాస్ వరకు ఒక సైడ్ గేమ్స్, ఇంకా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంకొక సైడ్ గేమ్స్ ఉన్నాయి. నర్సరీ నుంచి 3rd క్లాస్ వాళ్ళకి పార్క్ ఉంది. ఇంకా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఫ్రైడే, సాటర్డేస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మ్యూజిక్, చెస్, కరాటే, వెస్టర్న్ డ్యాన్స్, ఇంకా క్లాసికల్ డ్యాన్స్. ఇంకా మా స్కూల్ అనేది కంప్లీట్గా గ్రీనరీతో ఫిల్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ శాతంగా ట్రీస్, ప్లాంట్స్ అనేవి చాలా ఉంటాయి. నేను ఇప్పుడు కొన్ని విషయాలు మన యూనివర్స్ గురించి చెప్తున్నాను. మన యూనివర్స్ అనేది బ్రహ్మ చేత ఒక అండం షేప్లో తయారు చేయబడింది. అండ అంటే ఎగ్ షేప్లో మన యూనివర్స్ అనేది ఉంటుందన్నమాట. దీనిని బ్రహ్మదేవుడు తయారు చేస్తే విష్ణువు రక్షిస్తారు. మరియు సమయం వచ్చినప్పుడు శివుడు దాన్ని అంతం చేసేస్తారు. కానీ మరో టైం సైకిల్లో బ్రహ్మ మళ్ళీ ఆ బ్రహ్మాండాన్ని సృష్టిస్తారు. అయితే ఈ బ్రహ్మాండంలో పైనుంచి కింద వరకు 14 లోకాలు ఉంటాయి. పైన నుండి 6 లోకాలు. అవి ఏంటంటే సత్యలోకం, తాపలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భువర్లోకం. వీటిని ఊర్ధ్వలోకాలు అని అంటారు. మరియు ఆ తర్వాత మధ్యలో ఉండేది భూలోకం. మరియు కింద ఉన్న 7 లోకాలని పాతాళాలు అని అంటారు. అవి ఏమిటంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఇవి అన్నీ బ్రహ్మాండంలోని 14 లోకాలు. నాకు తెలిసినంత వరకైతే బ్రహ్మాండంలో పైలోకం అంటే సత్యలోకంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు. ఇంకా భూలోకంలో మానవులు నివసిస్తారు. భూలోకం పైన ఉన్న లోకం స్వర్గలోకం. స్వర్గానికి రాజు ఇంద్రుడు. మరియు ఆయనతో పాటు ఇతర దేవుళ్ళు కూడా అక్కడ నివసిస్తారు. మరియు పాతాళ లోకాల్లో అయితే సుతల లోకంలో మనకు తెలిసిన బలిచక్రవర్తి నివసిస్తాడు. ఆయనే అక్కడి రాజు. మరియు వారి తాతగారు ప్రహ్లాదుడు కూడా నివసిస్తారు. మీకు తెలుసా, మన బ్రహ్మదేవుడు మన కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. వాటిలో మొదటి యుగం సత్యయుగం. నాకు తెలిసినంత వరకైతే శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో 4 అవతారాలు ఉన్నాయి.